విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఎలాంటి విద్యార్హతలు ఉండాలి, ఎలాంటి ప్రమాణాలని పాటించాలి, ఏ యూనివర్సిటీస్కి వెళ్లాల్సి ఉంటుంది, ఏ యూనివర్సిటీస్ సెలక్షన్ అనేది ఎలా ఉండాలి, సో ఈ డీటెయిల్స్ అన్ని మనకు తెలియజేయడానికి ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యుఎస్ మెడికో డైరెక్టర్ ప్రణయ్ ప్రేమ్ కుమార్ గోను. సో ఈయన అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎవరైతే విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మనం కూడా ప్రేమ్ గారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో ప్రేమ్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీకు ఈ ఫీల్డ్ లో 17 years ఎక్స్పీరియన్స్, ఎంతో మంది డాక్టర్స్ ని మంచి స్థాయిలో నిలబెట్టారు, ఎంతో మంది డాక్టర్స్ ని అందిస్తూ ఉన్నారు మీరు. అసలు ఈ సంస్థను స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటండి? మేడం, ఈ సంస్థ గురించి చెప్పాలి అని అంటే మేమేంటంటే మధ్యతరగతి వాళ్ళకి కూడా ఒక విదేశీ విద్య అంటే మేము మెడికల్ ఒకటే కాకుండా ఇంజనీరింగ్ కానివ్వండి, మేనేజ్మెంట్ కోర్సెస్ కానివ్వండి, రకాల అంటే ఇప్పటి వరకు ఒక 3,000 నుంచి 4,000 మంది స్టూడెంట్స్ మేము విదేశాలకు పంపించాం మేడం. అంటే అది యుఎస్ఏ కానివ్వండి, 11 వేరు దేశాలు ఉన్నాయి, 200 పైగా యూనివర్సిటీస్ అండి మాకున్న టైఅప్. అయితే ఇప్పుడు మా మొట్టమొదటి ఆశయం మేము ఎప్పుడైతే స్థాపించామో 17 ఏళ్ల ముందు ఏంటంటే ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లి అక్కడ మంచి ఉద్యోగాలు అంటే జాబ్ ఓరియంటెడ్ గా కోర్సెస్ మేము సెలెక్ట్ చేసి స్టూడెంట్ కి ఇస్తాం. అయితే ఎంబీబీఎస్ వరకు మాట్లాడుకుంటే ఒక 5 సంవత్సరాల క్రితం మేము మెడిసిన్ అనే దానికి సర్చ్ చేసినప్పుడు ఆ ఫీల్డ్ లో ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొంతమంది యుఎస్ లో ఉన్నారు. అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది అక్కడే మళ్ళీ యుఎస్ లో కొంతమంది అక్కడ సర్జన్స్ గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ ప్రకారం ఏదైతే ఉందో చాలా మంది అక్కడ డాక్టర్స్ గా పనిచేస్తున్న వాళ్ళు నార్త్ అమెరికా నుంచి చదువుకొని లేదా ఫిలిప్పీన్స్ లో చదువుకొని వచ్చి యుఎస్ లో స్పెషలిస్ట్ డాక్టర్స్ గా పనిచేస్తున్నారు. సో మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి అని మనం అడిగినప్పుడు మేము ఎంసీఐని అప్రోచ్ అయ్యాం. అంటే ఏ యూనివర్సిటీస్ చేస్తే బాగుంటుంది, ఎటువంటి అంటే రిస్ట్రిక్షన్స్ మేము తీసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్స్ మేము తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు. అందులో టాప్ 10 లో ఉన్న యూనివర్సిటీస్ ని మేము సెలెక్ట్ చేసి ఈ నార్త్ అమెరికాలో అలాగే ఫిలిప్పీన్స్ లో విజిట్ చేశాం. అయితే మేము చేసిన యూనివర్సిటీస్ లో మొట్టమొదటి అంటే ఇండియా కాక బయట దేశాల్లో మనం చేస్తుంది ఎందుకు అని అంటే ఇండియాలో ఉన్న సిస్టమ్ అలాంటిది. అంటే ఫెయిల్యూర్ సిస్టమ్ ఏదైతే అంటే 194,000 మంది రాస్తే 800 మందికే సీట్స్ ఉన్నాయి మేడం ఏ కేటగిరీ. బి కేటగిరీ మాట్లాడుకుంటే 70 లక్షల నుంచి ₹1 కోటి ఎంతమంది మధ్య తరగతి వాళ్ళు దాన్ని అందుకోగలుగుతారు. సో అలాంటి ఆప్షన్స్ లేనందుకు మేము ఇది చేస్తున్నాం. అంటే చాలా దయనీయమైన పరిస్థితి అండి. అంటే కన్ఫ్యూజన్ పిల్లలు ఈ సంవత్సరం మా ఏమంటారు గవర్నమెంట్ పెట్టినంత వేధింపులు అంటే నీట్ అని, ఎంసెట్ అని, క్యాన్సల్ అని ఎన్నైతే ఉన్నాయో వీటి మీద తల్లిదండ్రులకి పిల్లలకి చాలా రకమైన ఇబ్బందులు ఉన్నాయండి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని మధ్యతరగతి వాళ్ళకి అంటే కేవలం ₹70,000 సెమిస్టర్ కి అందుకోగలిగితే ఒక మంచి కోర్స్ అంటే ఎంబీబీఎస్ అంటే ఇక్కడ డిగ్రీ చదవడమో వేరే కోర్సెస్ చేయ బదులు ఒక ఎంబీబీఎస్ కోర్స్ అనేది చేసుకోగలుగుతారని మేము అట్లాంటి కోర్సెస్ తీసుకున్నాం. సో దట్స్ అవర్ ఆర్గనైజేషన్ అండి. గ్రేట్ అండి, చాలా మంచి అభిప్రాయం, చాలా మంచి ప్రణాళిక. నిజంగా అసలు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్కి వస్తే విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటారు, నిజంగా ఇక్కడ టఫ్ అనిపించింది కాబట్టి అలా చేయడానికి ముందుకు వస్తారు. వచ్చినప్పుడు కొన్ని దేశాలు సెలెక్ట్ చేసుకుంటారు, ఉక్రెయిన్ అని, ఫిలిప్పీన్స్ అని, లేదంటే చైనా అని. మళ్ళీ వీటిలో ఎక్కడ బాగుంటుంది, అక్కడ ఎలా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది బాగుంటుందా, మాకంతా కరెక్ట్ గా ఉంటుందా, అంత దూరం వెళ్తున్నా అనే డౌట్స్ మళ్ళీ ఉంటాయి. సో ఇలా దేశాలను సెలెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఏ దేశానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఏది బెటర్ అని మీ అభిప్రాయం? ఇక్కడ మేము సజెస్ట్ చేసేది ఏంటి అని అన్నా కానీ బికాస్ మనం భారతదేశంలో ఉంటాం కాబట్టి మనం చూడాల్సింది ఎంసీఐ గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వాలి. ఏది ఎంసీఐకి కరెక్ట్ గా ఉంటుంది. రేపు పొద్దున్న మనం ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయాలన్నా ఏ కంట్రీ అయితే బెటర్ ఉంటుందనే కంట్రీస్ ఆర్ ఏ కంట్రీలో చదివితే బెటర్ అనే దాని మీదనే మనము దృష్టి సారిస్తామండి. అంటే ఇప్పుడు కొన్ని ట్రాపికల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మీరు ఎప్పుడు సెలెక్ట్ చేయాలన్నా ఏ కంట్రీని సెలెక్ట్ చేయాలన్నా లాంగ్వేజ్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ భాష అంటే ఇంగ్లీష్ లో చెప్తారా లేదా. కొన్ని యూనివర్సిటీస్ ఇంగ్లీష్ లో చెప్పినా పేషెంట్స్ ఏ భాషలో మాట్లాడాలో వీళ్ళు ఏ భాషలో మాట్లాడాలా. సో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయండి. అంటే 50% ఆఫ్ ద సబ్జెక్ట్ క్లినికల్ రొటేషన్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు చైనా లాంటి మేము చేసే చైనా తీసుకొని కిర్గిస్తాన్, యుక్రెయిన్ ఏ దేశం తీసుకున్నా లోకల్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ 50% ఉంటుందండి. అంటే వీళ్ళు లోకల్ లాంగ్వేజ్ నేర్చుకొని వాళ్ళు పేషెంట్స్ క్లినికల్ రొటేషన్స్ కంపల్సరీగా చేయాలండి. అది ఒక పాయింట్ అండి. రెండోది ఏంటంటే అక్కడున్న వాతావరణానికి మనకి ఇండియాకున్న వాతావరణానికి అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 40 degrees 50 degrees వచ్చే రోగాలు ఏంటి, చైనాలో మీకు -30 degrees -40 degrees పోతుందండి. ఆ చలికి వచ్చే రోగాలు ఏంటి. సో అక్కడ చదువుకున్న వచ్చిన విద్యార్థులు ఇక్కడికి మళ్ళీ ఎంసీఐ దగ్గరికి వస్తే సతికిలు పడిపోతారండి. ఎందుకంటే సబ్జెక్ట్ మారిపోయింది.
అక్కడ ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్పినా పేషెంట్స్ ఏ లాంగ్వేజ్ చేయాలా, మన వెదర్ ప్యాటర్న్స్, డిసీజ్ ప్యాటర్న్స్, సో మేము అలాంటి దృష్టిలో పెట్టుకొని ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ అంటే మేము చేసేది ఏదైతే అమెరికన్ కరికులం ఉందో అది అంటే ఇప్పుడు మన మామూలు లాంగ్వేజ్ లో చెప్పాలంటే స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ కు ఉన్నంత తేడా ఉంటుందండి. అంటే ఎంబీబీఎస్ కి ఎండీకి ఉన్న డిఫరెన్స్. అమెరికన్ కరికులం ఇస్ మోర్ అడ్వాన్స్డ్. స్టూడెంట్ రేపు పొద్దున యూఎస్ కి వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా లేకపోతే కొంచెం అడ్వాన్స్ అంటే ఇక్కడ ఏంటంటే అమెరికన్ కరికులంలో థియరీ కన్నా ప్రాక్టికల్ కి ఎక్కువగా వాళ్ళు చోటిస్తారండి. అంటే పిల్లలు పేషెంట్స్ తో మాట్లాడడానికి మేము చేసే ఫిలిప్పీన్స్ కానీ నార్త్ అమెరికన్ ఫుల్లీ అంటే థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండి. స్టూడెంట్స్ ఎప్పుడైతే అక్కడ చదివినప్పుడు ఫ్యాకల్టీయే కానివ్వండి, పేషెంట్సే కానివ్వండి, ఇట్స్ ఈజీ టు కమ్యూనికేట్. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఇట్స్ ట్రాపికల్ వెదర్ అండి. ఫిలిప్పీన్స్ అనేది ఇట్స్ ట్రాపికల్ వెదర్. ఇప్పుడు సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి ఎగ్జాంపుల్ చెప్తానండి. సౌత్ ఇండియాలో మనం రైస్ తింటాం ఎక్కువగా. రైస్ తింటే రైస్ వలన మనకు వచ్చే రోగాలు డయాబెటీస్ అండి. అదే నార్త్ ఇండియాలో ఘీ, రోటీ. సో వాళ్ళకి కార్డియో రిలేటెడ్ ఇష్యూస్ అండి. అంటే ఒక్కటే దేశంలో గంట వ్యత్యాసం ఉన్న రాష్ట్రాల్లో రోగాలు డిసీజ్ ప్యాటర్న్స్ మారిపోయినప్పుడు మీరు చలి అంటే -30 degrees ఉన్న దేశాలకి ఇప్పుడు మన దగ్గర ఉన్న రోగాలకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. డెంగ్యూ, టీబీ, కలరా ఇలాంటి రోగాలు మనకే వస్తాయండి, వేరే దేశాల్లో రావు. అక్కడ మీరు చదవాల్సింది ఎంసీఐకి అనుకూలంగా. సో మేము చేసేది అంటే యాజ్ ఎ అకాడమిక్ అప్రోచ్ గా మేము చేసేది ఫిలిప్పీన్స్ అండ్ నార్త్ అమెరికా బికాస్ ఎంసీఐ ప్యాటర్న్స్ రేపు పొద్దున యుఎస్ లో వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ వీ హావ్ సెలెక్టెడ్ అండి. ఓహో, ఇంతవరకు మీరు ఎంత మంచిగా చెప్పినా ఏం చేసినా పేరెంట్స్ పిల్లల్ని పంపించాలంటే కొంచెం భయపడతారు. అప్పుడు మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు, ఎలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు? అంటే ఇట్స్ అ సింప్లిస్టిక్ అంటే ఇట్స్ అన్ ఎమోషనల్ స్టేట్మెంట్ దట్ వీ వాంటెడ్ టు మేక్ అండి. అంటే ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ మేము చేయాలి. ఏంటంటే మీ పిల్లల్ని వాళ్ళు ఎంబీబీఎస్ చదవాలనుకుంటే వాళ్ళు 8వ తరగతో 9వ తరగతి ఉన్నప్పటి నుంచే మీరు చాలా సాక్రిఫైసెస్ చేస్తారండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు పొద్దున్న 4 5 తల్లిదండ్రులు కూడా లేస్తారండి పాపం పిల్లలకి ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పి. సో అలా వాళ్ళు ఖర్చులు తగ్గించుకొని రకరకాలుగా అంటే ఎన్నో కాంప్రమైజ్ చేసుకొని వచ్చి పాపం పిల్లలు డాక్టర్ కావాలి అన్న ఒకటే ఒక దీంతో వాళ్ళు అక్కడి వరకు వచ్చిన తర్వాత మన సిస్టమ్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుంటే వాళ్ళు భయపడి ఏదో డిగ్రీ జాయిన్ చేయించి ఇంటి దగ్గరే ఉంటే సరిపోతుంది అని అనుకునే ఒక ఉన్నతమైన విద్యని అంటే మెడికల్ అనేది ఇట్స్ అ టాప్ మోస్ట్ ప్రొఫెషన్ అండి. ఇట్స్ నాట్ ఎ కోర్స్, ఇట్స్ ఎ ప్రొఫెషనల్. అంటే మనం అది తీసుకుంటే యూ విల్ బికమ్ అ డెమిగాడ్ అండ్ డాక్టర్ ని ఒక డెమిగాడ్ లాగా ఎందుకు తీసుకుంటారంటే బికాస్ దట్ ఈస్ అ ప్రొఫెషన్. ఇటువంటి చిన్న చిన్న కారణాల వలన పిల్లల్ని అంటే వాళ్ళు ఇంకా అప్రహెన్షన్స్ ఉన్నాయి బయటకు వెళ్తే ఏమవుతుందని. ప్రపంచం గ్లోబలైజేషన్ అయిపోయింది, ఎక్కడి నుంచి ఎక్కడికో అయిపోతుందండి. ఇప్పుడు మేము తీసే యూనివర్సిటీస్ కూడా హాస్టల్స్ కాలేజ్ క్యాంపస్ లోపటే ఉన్నాయండి. మా వార్డన్స్ ఉన్నారు, సీసీటీవీ కెమెరాస్. ఇప్పుడు మీరు మొబైల్లోనే మేము లింక్ ఇచ్చేస్తాం ఫీడర్ వాళ్ళకి, అక్కడ సీసీటీవీ ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి. సో ఎవ్రీథింగ్ వీ విల్ టేక్ కేర్ అండి. సో చిన్న చిన్న ఏమంటారు ఇబ్బందులతోని మీరు ఇటువంటి కోర్సును వదిలేసుకోవటం నాకు తెలిసి బుద్ధిహీనత అండి. సో నేను మీ స్ట్రాంగ్ గా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తామండి. మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఇప్పటికే ఆల్రెడీ మేము చెప్పినట్టు 17 years ఉన్నారండి. 20 సంవత్సరాలుగా చైనాకి, ఒక 15 సంవత్సరాలకి ఫిలిప్పీన్స్ ఇలాంటి దేశాలకి పిల్లలు వెళ్లి చదువుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ లోనో మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ గా పనిచేస్తున్నారండి. సో మీరు కూడా కొంచెం ధైర్యం చేయండి, మాలాంటి వాళ్ళని నమ్మితే మీకు మీ పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుందనే నమ్మకం అండి. ఓకే, మంచి మంచి దేశాల్లో మంచి మంచి యూనివర్సిటీస్ కి పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు మీరు. సో ఆ యూనివర్సిటీస్ తాలూకా స్పెషాలిటీస్ ఒకసారి మా వ్యూయర్స్ కి చెప్తారా? ఇప్పుడు యూనివర్సిటీస్ ఎంత బాగున్నా అంటే అక్కడ యూనివర్సిటీస్ ఇది టాప్ రేటెడా కాదా అనే దానికన్నా మేము మొట్టమొదటి చూసే ఏంటి అని అంటే మన ఇండియన్ స్టూడెంట్స్ కి అది సెట్ అవుతుందా లేదా, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఆ యూనివర్సిటీ వాళ్ళు అర్థం చేసుకుంటారా లేదా. అది అర్థం చేసుకోకపోతే కోర్సులో 1 year స్టూడెంట్స్ బాగా స్ట్రగుల్ అవుతారండి. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దగ్గర ఒక పర్టికులర్ ఉందండి, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పేజ్ వైజ్ మన దగ్గర చెప్పే ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఇప్పుడు మన ఒక కాలర్ మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం, మళ్ళీ డిస్కస్ చేద్దాం. వెంకటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. గుడ్ ఈవినింగ్ అండి. సార్ చెప్పండి సార్. ఈ నార్త్ అమెరికాలో ఉన్నదన్నారు కదా, మీరు ఏ కాలేజ్ అండి? సార్ ఇట్స్ ఇన్ కెరిబియన్ ఐలాండ్ సార్. నార్త్ అమెరికా పార్ట్ వచ్చి అమెరికన్ కాంటినెంట్ లో వీ హ్యావ్ ప్రీమియర్ హాప్కిన్స్ అమెరికన్ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అనే దాని మీదనే మనం చేస్తున్నాం సార్. ఇంతకు ముందు మీరు పంపించే యూనివర్సిటీస్ తాలూకా ప్రత్యేకతల గురించి చెప్తున్నారు, ఒకసారి కంటిన్యూ చేయండి సార్. మేము చేసే యూనివర్సిటీస్ ప్రత్యేకతలు ఏంటంటే అండి, ఇప్పుడు మెడిసిన్ అనే కోర్స్ మీరు ఎంబీబీఎస్ తో ఆపేస్తే దానికి విలువ లేదండి. అంటే ఇప్పుడున్న టర్మ్స్ ప్రకారం, ఇక్కడున్న కాంపిటీషన్ ప్రకారము
అదొక పేపర్ వెయిట్ తో సమానం అండి. ఎందుకంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ ని ఏ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయట్లేదండి. సో మేము చేసే కోర్సెస్ లో అంటే ఈ యూనివర్సిటీస్ లో ఏం చేసాము అంటే వీళ్ళకి పీజీ వరకు అంటే ఉచితంగా పీజీ ఎలా వస్తుంది. ఇండియాలో మీరు క్యాపిటేషన్ ఫీజు తీసుకుంటే 1 కోటి నుంచి 3 కోట్లు ఉందండి పీజీ వరకు. ఇది కూడా హెవీ కాంపిటీషన్ అండి. సో మేము చేసే కోర్సెస్ లో కొన్ని యూనివర్సిటీస్ లో ఇచ్చే యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఇస్తే ఆ ఎగ్జామ్ కానీ పాస్ అవుతే ఉచిత పీజీ సంవత్సరానికి 35 నుంచి 40 లక్షల స్టైపెండ్ వచ్చే ఇది ఉందండి. సో ఇండియాలో ఏదైతే కష్టపడుతున్నారు అంటే ఇప్పుడు నార్త్ అమెరికా ప్రోగ్రామ్ మాట్లాడుకుంటే ఇండియాలో ఏదైతే బి కేటగిరీ 70 లక్షల వరకు వాళ్ళు ఇక్కడ కానీ సంవత్సరం వైజ్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ వరకు వాళ్ళు అందుకోగలిగితే మీకు ఇక్కడ నార్త్ అమెరికాలో 2 సంవత్సరాలు వీళ్ళు కెరిబియన్ ఐలాండ్స్ లో చదువుకుంటారండి. 3వ సంవత్సరం 4వ సంవత్సరం మేము చేసే యూనివర్సిటీలో 37 హాస్పిటల్స్ ఉన్నాయండి. అంటే అట్లాంటా, కాలిఫోర్నియా, వాషింగ్టన్ లో 37 హాస్పిటల్స్. అక్కడున్న ఎక్విప్మెంట్ ఎక్స్పోజర్. సో ఇట్ విల్ బి రియల్లీ నైస్ ఫర్ దెమ్. అమెరికన్ కరికులం కానివ్వండి, అదే కాకుండా అక్కడ ఉన్న ట్రీట్మెంట్ వాల్యూస్, ఇక్కడ మన దగ్గర ఉన్న సెలబ్రిటీస్ ఇంత మనకు టెక్నాలజీ ఉన్న బయట దేశాలకు ఎందుకు వెళ్తారు, అక్కడ మోర్ అడ్వాన్స్ అంటే మన ఇండియా కన్నా 10 years అడ్వాన్స్. ఒకప్పుడు మన దగ్గర ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే మనిషి చచ్చిపోయాడు అంటారు. ఇప్పుడు స్టంట్స్ అనేవి వేస్తున్నారు, దట్ టెక్నాలజీ, గ్యాస్ట్రోఎంటాలజీ, ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని అడ్వాన్స్ వర్జన్స్ అంటారు. ఎప్పుడైతే వీళ్ళు ఆ 21, 22 ఏజ్ కి వీళ్ళు ఆ టెక్నాలజీకి అడ్వాన్స్ అయినప్పుడు దర్ ఫ్యూచర్ ఇస్ మచ్ మచ్ వైడర్ అండి. ప్లస్ యుఎస్ఎంఎల్ఈ రాస్తే మళ్ళీ ఇండియాకి వచ్చి ఎంసీఐ రాయనక్కర్లేదు. సో ఇట్ ఈస్ అ వేవర్. సో అటువంటి కోర్సెస్, అటువంటి యూనివర్సిటీస్ ని మేము సెలెక్ట్ చేసాం వేర్ ఇట్ ఈస్ మన ఎంసీఐ స్టాండర్డ్స్ కన్నా 10 times హైయర్ ఉండేలాగా. ప్లస్ అక్కడ యుఎస్ఎంఎల్ఈ చేస్తే స్పెషలిస్ట్ గా అంటే 160 దేశాల్లో ప్రాక్టీస్ చేయొచ్చండి వితౌట్ లోకల్ లైసెన్స్. ఎంసీఐ కూడా వేవర్. సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇట్. అదే కాకుండా కోర్సెస్ అంటే మధ్య తరగతి వాళ్ళకి అంటే డిగ్రీ ఖర్చు ఇందాక నేను చెప్పినట్టు 70,000 రూపాయలు వాళ్ళు సర్దగలిగితే సెమిస్టర్ కి, అంటే 70,000 నుంచి 1,50,000 వరకు సెమిస్టర్ కి చూసుకోగలిగితే ఫిలిపీన్స్ లో ఇచ్చేయచ్చండి. సో వాళ్ళ ఆర్థికంగా ఎంత వరకు ఉన్నారు అంటే ఏ రేంజ్ కి ఏ యూనివర్సిటీ, మా దగ్గర ఫిలిపీన్స్ లో ఒక 5-6 యూనివర్సిటీస్ ఉన్నాయండి. సేమ్ నార్త్ అమెరికాలో ఉన్నాయి, చైనా ఉన్నాయి. సో ఇటువంటి మేము ప్రతి ఒక్కరికి ఒక అంటే 15 lakhs 16 lakhs వాళ్ళు అందుకోగలిగితే ఫుడ్, అకామిడేషన్, ఫ్లైట్ చార్జెస్, వీసా అండ్ ఎంటైర్ మెడిసిన్ కోర్స్ అండి. ఇక్కడ మన దగ్గర ఏజీబీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీనే 14-15 లక్షలు ఉన్నాయండి. సో అదే కాస్ట్ లో మీకు ఇది వచ్చేస్తుందండి. నిజంగా ఒకసారి పేరెంట్స్ కనుక జాయిన్ చేస్తే తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో వాళ్ళకన్నా బాగా ఆలోచిస్తూ మీరు చాలా చక్కని ప్రమాణాలు పాటిస్తున్నారు సార్. అయితే మీతో మాట్లాడడానికి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సుహాసిని గారు చెప్పండి, డౌట్ ఏంటో సార్ కి. మేము ఎంబీబీఎస్ చేయించాలి మా బాబుని అనుకుంటున్నాం అండి. యూరోప్ లో ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది. అంటే యూరోపియన్ లో మీకు యుక్రెయిన్, రష్యా అలా ఉందమ్మా. ఆన్ యావరేజ్ మీరు 25 to 30 lakhs వరకు బడ్జెట్ పెట్టుకోవచ్చమ్మా. అది బ్రిటిష్ కరికులం ఉంటుంది. సో దట్స్ ది ఫీ కరికులం. ఇన్స్టాల్మెంట్ వైజ్ కట్టుకోవచ్చు. సో కిర్గిస్తాన్ వరకు మాట్లాడుకుంటే మీకు ఫుడ్, అకామిడేషన్ ప్యాకేజ్ మొత్తం అంతా ఒక 15-16 లక్షల్లో అయిపోతుందమ్మా. ఇట్ కమ్స్ అండర్ ది సోవియట్ యూనియన్, ప్రీవియస్ సోవియట్ యూనియన్. కమింగ్ టు ఎంసీఐ టెస్ట్, ప్రతి ఒక్కరూ భయపడేది దీనికోసమే. పాస్ అవుతామో లేదో, ఎలా ఎదుర్కోవాల్సి వస్తుందని టెన్షన్ పడతారు. ఈ టెన్షన్ లో పేరెంట్స్ కొంతమంది రాంగ్ స్టెప్ కూడా వేస్తూ ఉంటారు. లాంగ్ టర్మ్ కి వెళ్ళిపోవడమో లేదంటే బీఎస్సీకి మళ్ళీ వెళ్ళిపోవడమో ఇలా చేస్తూ ఉంటారు. సో మరి దీని గురించి అడిగితే కనుక మీరు ఎలాంటి క్లారిటీ ఇస్తారు ఎంసీఐ గురించి? ఇందాక నేను ఫస్ట్ టాపిక్ మనం మాట్లాడినప్పుడే 50% అంటే వీరు సెలెక్ట్ చేసుకునే ఎంబీబీఎస్ కోర్స్ ఏ దేశాల్లో చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంసీఐ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లినికల్ రొటేషన్స్ అంటే 50% క్లినికల్ రొటేషన్స్ ఉంటుందండి, ప్రాక్టికల్ బేస్డ్. వీళ్ళు చైనా లాంటిది, యుక్రెయిన్ లాంటి దేశాలు చలి ప్రాంతాల్లో చదివినప్పుడు అక్కడున్న డిసీజ్ ప్యాటర్న్స్, ఇక్కడున్న డిసీజ్ ప్యాటర్న్స్ డిఫర్ అవుతాయండి. సో 50% ఏదైతే క్లినికల్ ఉందో అది స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. అదే మిస్ అయినప్పుడు ఎంసీఐ అనేది ఫెయిల్ అవుతారండి. ఎందుకంటే ప్రిపరేషనే 50% అయినప్పుడు మనకు కేవలం 300 బిట్ కి కావాల్సింది 150 బిట్స్ అండి. అంటే 50% మీకు వస్తే మీరు ఎంసీఐ త్రూ అండి. సో సబ్జెక్ట్ మీరు ఎంత మీ అబ్బాయి బాగా చదువుతాడా, మీ అమ్మాయి బాగా చదువుతుందా అనే దానికన్నా చదివింది కరెక్టా కాదా ఒకటి. రెండోది మేము చేసేటప్పుడు ఏం చేస్తామనంటే ఏ సబ్జెక్ట్ చదివితే కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మన ఇంటర్మీడియట్ లో సెకండ్ ఇయర్ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది 3 నెలలు చెప్పే సబ్జెక్ట్, ఎంసీఐకి 3 బిట్లు వస్తాయండి. అది చదివినా ఇక్కడ ఉపయోగం ఉండదని. అక్కడ ఉన్న 17 సబ్జెక్ట్స్ లో ఏవైతే స్కోరింగ్ ఉన్నాయి, కొన్ని 10 బిట్స్ వచ్చేవి, 10 మార్క్స్ వచ్చేవి ఉన్నాయి. సో అలాంటి సబ్జెక్ట్స్ మా దగ్గర ఎన్రోల్ అయిన విద్యార్థులని 3rd year నుంచే ఎంసీఐ మెటీరియల్ ఇస్తామండి ఆన్లైన్ కి. అక్కడ 3rd year నుంచే వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు ఎంసీఐలో ఎలా రాయాలా, ఇక్కడ ఎంత రాయాలా.
4th ఇయర్ 5th ఇయర్ కి ఒక 200 పేపర్స్ ఎంసీఏ రాసి ఇచ్చేస్తాం. ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళ క్యాలిబర్ ని అసెస్ చేస్తాం, అంటే ఎంత రేంజ్ కు ఉన్నాడు అనేది. ఒక 3 months to 6 months డిపెండింగ్ ఆన్ దర్ క్యాలిబర్ ఒక మళ్ళీ కోచింగ్ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్ ఇన్ ఢిల్లీ ఏఎఫ్ఎంజీలో రిజిస్టర్ చేయించేసి వాళ్ళు అక్కడ కోర్స్ అయిపోయిన తర్వాత దిల్ మేక్ ఎన్ అడ్వాన్స్ టు ఎంసీఏ అండి. ఒకవేళ 6 months లో తప్పినా ఎక్కడ అంటే ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ ఎక్కడ వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు, ఏ టాపిక్స్ లో మిస్ అయ్యారు, నెక్స్ట్ 6 months ని వాళ్ళని బ్రషప్ చేసేస్తారండి. సో 1 or maximum 2 attempts లో స్టూడెంట్ కంపల్సరీగా పాస్ అయ్యేలాగా మేము పుష్ చేస్తామండి. సో ఎంసీఐ అనేది ఏదో కొరకలేని కొయ్య అని చాలా కష్టమైన సబ్జెక్టు అనేది దానికన్నా ఎటువంటి ఎగ్జామ్ అయినా ప్రిపరేషన్ మీకు ఉంటే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. అది మాకు గట్టి నమ్మకం అండి. లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ మా దగ్గర నుంచి 49 మంది ఎంసీఏ రాశారండి. సింగిల్ అటెంప్ట్ లో 48 have cleared అండి. సో దట్ ఈస్ అ కాన్ఫిడెన్స్ వీఆర్ స్పీకింగ్ అండి. ప్లస్ యుఎస్ఎంఎల్ఈ వరకు చాలా మందికి పేరెంట్స్ అడుగుతారు ఎంతమంది పాస్ అయ్యారని. మా పాస్ పర్సంటేజ్ కాలేజ్ కి 73% పాస్ పర్సంటేజ్ ఫర్ యుఎస్ఎంఎల్ఈ. 16-17 మంది ఆల్రెడీ యుఎస్ లో ఏం పేరు దే ఆర్ డూయింగ్ యర్ క్లినికల్ రొటేషన్స్ అండి. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ వీ కెన్ సే విత్ ఎక్స్పీరియన్స్ అండి. గుడ్. ఓకే, ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు, గుడ్ ఈవినింగ్. ప్రభాకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి. సార్ మాది వచ్చేసి మేము వచ్చేసి ఎంఏబీ చేయాలనుకుంటున్నామండి. ఓకే. సో మా రిలేటివ్స్ లో కూడా వచ్చేసి ఎవరు ఇలా అబ్రాడ్ ఆ సైడ్ లేరు. సో మేము వచ్చేసి కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాము. వాళ్ళు ఒక 3 options ఇచ్చారండి. ఫిలిప్పీన్స్, చైనా అండ్ ఆస్ట్రేలియాలో బాగుంటుంది ఎంబీబీఎస్ అని. సో అది అంటే ఏది చూసుకుంటే బాగుంటుందని అడుగుదామని ఫోన్ చేసామండి. సార్, ఆస్ట్రేలియాకి వచ్చే లోపల ఆస్ట్రేలియా డజంట్ ఎంకరేజ్ ఇండియన్ ఇంటర్మీడియట్ డైరెక్ట్లీగా మీకు ఎంబీబీఎస్ చేయడానికి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ కెనడా యాక్సెప్ట్ చేయదండి మన కరికులం కి వాళ్ళ కరికులం కి. మీకున్న ఆప్షన్ ఒకటి యూరోపియన్ అన్నారు, అమెరికా ఒకటి ఉంది, అది కూడా నార్త్ అమెరికా అండి, అండ్ ఫిలిప్పీన్స్. ఆర్థికంగా చూసుకోండి సార్, మీరు వద్దన్నా మీ బడ్జెట్ ఎంత ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియా, యుఎస్ఏ వినడానికి బాగుంటాయి కానీ మీకు ₹1,00,00,000 పైన అయ్యే కోర్సెస్ అండి. మీరు ఆర్థికంగా చూసుకోండి, ఒక 25 లక్షల నుంచి 30 లక్షలు అంటే చైనా, ఫిలిప్పీన్స్ ఇలాంటివి ఉంటాయండి. సో మేము మీకు రికమెండ్ చేసేది ఫిలిప్పీన్స్, ఎందుకంటే అమెరికన్ కరికులం కాబట్టి. సో మీరు రీసెర్చ్ చేయొచ్చు సార్, ఇంకొంచెం రీసెర్చ్ చేస్తే వస్తుంది, లేదా బ్యాక్గ్రౌండ్ లో నంబర్స్ కాల్ చేయండి, వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు సార్. ఓకే, ఎవరెంత బాగా చదివినా కూడా జాబ్ రావాలని కొంతమంది కలలు కంటూ ఉంటారు. సో ఆ విషయానికి వచ్చేసరికి గనక ఒకవేళ మీ యూనివర్సిటీస్ లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి జాబ్ ఆఫర్స్ గానీ, ఎక్కడ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ an ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. డాక్టర్స్ కి జాబ్ ఆఫర్ అనే దానికన్నా కెరియర్ ఆప్షన్స్ అండి. అంటే మీకు యుఎస్, మా దగ్గర నార్త్ అమెరికా చేసినప్పుడు ఆర్ ఇంక్లూడింగ్ ఫిలిప్పీన్స్ కూడా మేము యుఎస్ కే పుష్ చేస్తామండి. కంపల్సరీగా యుఎస్ కే పుష్ చేస్తాం. అక్కడే లైసెన్స్ డాక్టర్స్ గా యుఎస్ లోనే ప్రాక్టీస్ చేయమని చెప్తామండి. మీకు ఇందాక మాట్లాడినప్పుడు పీజీ ఫ్రీ వస్తుంది. అదే టైంలో 35 to 40 lakhs per annum ఫర్ 3 to 6 years వాళ్ళకి స్టైపెండ్ వస్తుందండి. అంటే అలా చూసుకున్నా కానీ 1.5 వరకు స్టైపెండ్ వస్తుంది. ప్లస్ వన్స్ ఆ యుఎస్ఎంఎల్ఈ అయిపోయిన తర్వాత, సూపర్ స్పెషాలిటీ అయిపోయిన తర్వాత లోకల్ హాస్పిటల్స్ విల్ అప్రోచ్ దెమ్ అండి. మీరు మా దగ్గర పని చేయండి, మాకు కొంచెం కాంట్రాక్ట్ ఇవ్వండి. యుఎస్ లో మాట్లాడినప్పుడు వాళ్ళు గుడ్ విల్ జెస్చర్ గా వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు ₹50 లక్షల ఇండియన్ అంటే యుఎస్డీని చేస్తే 50 lakhs ఇస్ అ గుడ్ విల్ జెస్చర్ అండి. వాళ్ళ స్టార్టింగ్ సాలరీ ఇస్ అబౌట్ 1.2 to 1.3 crores. ఇనిషియల్ బిగినింగ్ అవుతుందండి. అంటే మీరు ఇమాజిన్ చేయండి, ఒక 24 years నుంచి ఆర్ 25 years నుంచి ద స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పోజ్ టు దట్ కైండ్ ఆఫ్ ఏ కెరియర్ పాత్ అండి. ఇప్పుడు గుంటూరు నుంచి మాట్లాడితే 70 నుంచి 80 మంది % మాట్లాడుకుంటే గుంటూరులో ఉన్న డాక్టర్లంతా యుఎస్ లో సెటిల్ అండి. వాళ్ళు ఒక 50 సంవత్సరాలకి 60 సంవత్సరాలకి సెటిల్ అయిన వాళ్ళు, 40 పైన. కానీ బికాస్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ ఆర్ దిస్ కోర్సెస్ బై ది ఏజ్ 25-26 దే ఆర్ హిట్టింగ్ ది ప్రీమియం మార్కెట్ అండి. అంటే ఇండియా లెవెల్ కన్నా టాప్ ఉంది. సో బెస్ట్ అడ్వైజ్ ఐ కెన్ గివ్ ఇస్ నార్త్ అమెరికా అండి. ఆర్థికంగా తక్కువ ఉంది అని అంటే ఫిలిప్పీన్స్ తీసుకోండి. 4th year లో యుఎస్ఎంఎల్ఏ ట్రైనింగ్ తీసుకోవచ్చు, దానికి కూడా మేము హెల్ప్ చేస్తాం. అక్కడ నుంచి యుఎస్ చేసుకోవడం ఈజీ అండి. దట్స్ అ కెరియర్ ప్లాన్. ఇంత చక్కగా ప్లాన్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ కోసం మీరు. అండ్ ఫైనల్లీ మనం ఏదన్నా ప్లస్లు ఎలా ఉంటాయి, మైనస్లు కూడా అలాగే ఉంటాయి. మనం రిప్రజెంటేటివ్ పాత్ర గురించి మనం మాట్లాడుకుంటే కనుక వాళ్ళు ఒకవేళ సంథింగ్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనదే బాధ్యత అనేలా కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే రిప్రజెంటేటివ్స్ ని ఎంచుకోవడం చాలా ముఖ్యం అండి. అంటే కన్సల్టెన్సీ మాట్లాడినప్పుడు ఏంటంటే అండి,
పిల్లల్ని ఒకసారి అడ్మిషన్ ఇచ్చి ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తే సరిపోదండి. అంటే వాళ్ళకి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. 5.5 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆరోగ్యరీత్యా ఫెయిల్ అయ్యారా, ఎందుకు ఫెయిల్ అయ్యారు, మళ్ళీ వాళ్ళని రిపీట్ చేయాలా, ఎటువంటి ఎగ్జామ్. సో మాలాంటి రిప్రజెంటేటివ్స్ కాలేజ్తో డైరెక్ట్ మాట్లాడి చాలా మంది కన్సల్టెన్సీస్ కనీసం ఆ దేశాలకి, ఆ యూనివర్సిటీస్, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలవాటు లేని వాళ్ళు విద్యార్థులను పంపించినప్పుడు తల్లిదండ్రులు, స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడతారండి. అంటే కొన్ని పాస్పోర్ట్లు పోగొట్టుకున్నారనో ఇంకోటి అనుకోనో చాలా ఇబ్బందులు ఉంటాయి. సో మేము అవన్నీ చూసుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రేమ్ కుమార్ గారు. చాలా చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు. విదేశాల్లో ఎవరైతే ఎంబీబీఎస్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ చాలా చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.